బాంగర్ ఇండియాలోనే కాదు ఏషియా కాంటినెంట్లోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్. ఇక్కడ ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది. ఆ ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. చరిత్ర అనేది రాసింది కాదు, ఇక్కడ జరిగింది. హిస్టరీ ఇట్ సెల్ఫ్ స్కేరింగ్. ఇక్కడ ఆ సెయింట్ ఒక శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం రూఫ్స్ ఉండకూడదని చెప్పేసి ఆ శాపం ఇచ్చారు. అందుకే ఈ చోటు చుట్టుపక్కల ఏ ఇంటికి కూడా రూఫ్స్ లేవు. ఏం లేదనుకునే కదా వచ్చాం. ముందు ఏ స్టాచ్యూ చూడలేదు. ఆవిడ ఎదురుగా నేను వెళ్ళాను, స్టాచ్యూ అయితే ఏం లేదు. వెంటనే పరిగెట్టుకొని వస్తాను చూసి. రూమ్ అంతా ఖాళీగా ఉండడం వల్ల రీసౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అక్కడ. నాకు వినిపిస్తుందని ఈయన అడిగితేనేమో వినిపించింది అన్నాడు. ఈయన అడిగితే వినిపించలేదని చెప్పాడు. ప్రాపర్ స్టోరీ అయితే లేదు, రకరకాల మనుషులు రకరకాలుగా చెప్పారు. వెల్కమ్ టు దోశ. టుమారో మాత్రం ఇడ్లీ. మనమైతే జైపూర్ నుంచి దోశ విలేజ్కి అయితే వస్తాం ప్రెసెంట్. ఇది దోశ రైల్వే స్టేషన్. 1 hour జర్నీ పడుతుంది. జనరల్ వచ్చాము. తినే ఫుడ్ కూడా స్టేషన్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. నోట్లోంచి ఎక్సైట్మెంట్ గా ఉంది. बस स्टैंड किधर है? आ गया. राइट में सीधा. कितना दूर? 200 फीट. हाँ, थैंक यू, धन्यवाद. ఈ పేర్లు అర్థం కావు, ఏమర్థం కావు. రాజస్థాన్లోని భయ్యా గోలకే పాస్ జాయిగా. లోపలికి వెళ్ళాలంట, కనుక్కుందాం. బస్ అయితే దొరికింది. బాంగడికి డైరెక్ట్. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నమాట, ఎందుకంటే బాంగడికి వెళ్ళబోతున్నాం. అదే మ్యాటర్. ఎందుకో లైట్ గా భయం వేస్తుంది భయ్యా. వీళ్ళు పెట్టే భయానికి గుండెల్లో జిగ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకో అర్థం కావట్లేదు. బస్సు అయితే ఎక్కించేసారు. ఏం జరిగినా సరే ఓం నమ శివాయ అనుకుని వెళ్ళిపోవడమే. వీళ్ళే బెస్ట్. టికెట్ ఇవ్వడానికి కార్డు కూడా వాడుతున్నారు. మన ఆంధ్రాలో అయితే కార్డు రాలేదు, ఇంకా ఫోన్ పేలోనే ఉన్నాం మనం. గోలకే బస్ పాన్స్. వీళ్ళు చెప్పేది ఏంటంటే బాంగడ్లోనే అండర్ గ్రౌండ్కి అస్సలు వెళ్ళొద్దు అని చెప్పారు అన్నమాట లోకలర్స్. వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయమని చెప్పారు. కొంచెం వాళ్ళు మాకు ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఏదో ఉంది అని చెప్పి. అక్కడ కొండ కనిపిస్తుంది. ఆ కార్నర్లో అయితే ఫోర్ట్ అయితే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో. అలా ముందుకు నడుచుకునే కొద్దీ ఇల్లులు అయితే తగ్గిపోతున్నాయి. మనుషులు లేని ప్రాంతంలో కనిపిస్తుంది. నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయినా. బాంగడికి నేను వెళ్తున్నాను అంటే వెళ్ళకు అనేసి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. రాజస్థాన్లో వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, తెలుగు వాళ్ళే. మా ఫ్రెండ్ కూడా అక్కడ చదువుతున్నాడు. సో తను కూడా నాకు చెప్పింది ఏంటంటే, బిఫోర్ ఇక్కడికి నేను స్టార్ట్ అయ్యే ముందు, చాలా రిస్క్ రా బాబు, వెళ్ళక బాంగడితో నీకు పనే ఉంది. అంత పెద్ద కొండ ఉండేసి అండర్ గ్రౌండ్ కాడ వెళ్ళొద్దు అన్నాడంటే వే లేదు. అంటే ఎటు వెళ్ళినా సరే ఎట్లా టికెట్స్ అయితే తీసుకున్నాము ఆన్లైన్లోని. కెమెరా కూడా తీసుకోవాలన్నమాట రిసిప్ట్ ఇక్కడ, లేకపోతే వాళ్ళు అలౌ చేయట్లేదు లోపలికి. ఢిల్లీ గేట్ అంటే ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక హనుమంతుడి గుడి చూసాం కదా. ఏమో ఢిల్లీ గేట్, లాహోర్ గేట్, హనుమాన్ గేట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ. ఆర్కియాలజికల్ సైట్ బాంగడ్. ద ఏన్షియంట్ సైట్ వాజ్ ఫౌండ్ ఇన్ 15th century AD. రీసెర్చ్ చేస్తే ఇది ఏషియాలోనే 100 fort అంట. తెలియదు. ఒకసారి నాకు ప్రీతం సార్ అయితే మన కాలేజ్లో చెప్పారు దీని గురించే. మన హిస్టరీ సార్ ఉన్నారు కదా, ప్రీతం సార్.
అతను తెలియని విషయాలన్నీ చెప్తుంటారు. అతను చెప్పారు నాకు ఇది బాంగడ్ ఫోర్ట్ చాలా డేంజరస్ అని. సర్లే మనం అలా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, దీనికి కూడా వెళ్దాం అనేసి అంటే హర్ష గడు ఇక్కడ చదువుతున్నాడు కదా రాజస్థాన్లో. ఆడు చెప్పడం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు, చాలా రిస్క్ రా బాబు అని. ఆడు వచ్చే ముందు కూడా నాకు వార్న్ చేసాడు రా, వెళ్ళొద్దురా బాబు బాంగడికి చాలా రిస్క్ అది అని చెప్పి. డోమ్ లైక్ స్ట్రక్చర్ అంటే విన్నారా? పైన సర్కిల్లో ఉంటుంది. దేనికైతే సర్కిల్ ఉందో దానికి రూఫ్ పడలేదు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నిజమే, బాంగడ్లో కూడా అంతే. బాంగడ్కి చిన్న రూఫ్ ఉన్నట్టుంది, ఒకదానికి ఉంది రూఫ్, మిగతా పార్ట్ లేదు, అంటే 25%. ఇక మళ్ళీ ఇక టెంపుల్ ఉంది, కానీ టెంపుల్లో విగ్రహాలు లేవన్నారు. నిజమేనే, చూద్దాం విగ్రహం ఉందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు అమ్మాయి పక్షులు ఒకటి భయం పెట్టి చంపుతున్నాయి. 100 వైదే. ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా కనుక్కున్నదన్నమాట సోమేశ్వర టెంపుల్. సోమేశ్వర టెంపుల్, ఇదే సోమేశ్వర టెంపుల్. లోపల శివుడి విగ్రహం అయితే చూసారు కదా, శివుడి మీద 3 గీతల్లా ఉంటాయి. అవి అన్ని శివలింగాలు అలాగైతే ఉండవు, దానికంటే ఒక ప్రత్యేక కథ ఉంది. త్రిమూర్తులు అంటారు కదా, త్రిమూర్తుల యొక్క సింబల్ అని కూడా అంటారు. దానికి చాలా స్థల పురాణాలు ఉన్నాయి, చాలా చరిత్రలు కూడా ఉన్నాయి. శివుడు శ్మశానాల దగ్గర వీటి దగ్గర కాపలా ఉంటాడా, అలాగే ఇలాంటి ప్లేసెస్లో మళ్ళీ పుణ్యక్షేత్రాల్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, అలాంటి లింగాల దగ్గర కూడా ఇలాంటి సింబల్స్ అయితే నోటీస్ చేయవచ్చు. ప్రత్యేకమైన ప్లేసెస్లో మాత్రమే వెలుస్తాయి, కాల్స్తే చూడొచ్చు. నంది స్వయంగా వెలిసిన నంది ఇది తయారు చేసి పెట్టింది. ఇది అయితే స్వయంగా వెలిసిన నంది. శివుడు విగ్రహం బ్యాక్ సైడ్ ఇంకో విగ్రహం ఉంటుంది. ఫుల్ న్యాచురల్గానే ఉందిరా, పీస్ఫుల్గా ఉంది. ఈ 100 ప్లేస్లో కూడా టెంపుల్ ఉండడం వల్ల క్లోజ్డ్. ఇక్కడ రూఫ్లు పైకి ఎక్కడానికి గేట్ లేవు, గేట్ వేస్తారు చూసావా, గేట్కి కూడా లాక్ వేస్తారు వీళ్ళు, బోల్ట్లు వేస్తారు. ఇక ఇవే కొంచెం డేంజరస్, ఎలాంటివి చేయకూడదు ఎప్పుడు. అరే ఇక్కడ విగ్రహాలే లేవురా. టెంపుల్ చూస్తే కొంచెం పగిలిపోయినట్టు కూడా కనబడుతుంది. అక్కడ ఇక్కడ ఏ విగ్రహం లేదు. ప్రతి గుడికి విగ్రహాలు ఉంటాయి కదా. ఏమో మరి ఇక్కడ విగ్రహం తీసారు, మరి ఇక్కడ విగ్రహం లేదు. తీసుకెళ్ళిపోయినట్టున్నారు ఎవరా. అరే లోపలికి వెళ్ళగా ఏమైనా ఉండొచ్చు. వద్దు లోపలికి వద్దు, ఎందుకు రిస్క్. ఎలా జాగ్రత్తగా వచ్చాం అలాగే మనం వైజాగ్ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఏవి పడితే అవి ముట్టుకోవద్దు, అటు నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ లోపలికి వెళ్ళడానికి భయంకరంగా ఉంది. బాబు గుండె దాడొచ్చేస్తుందిరా బాబు, ఇలా వంగని చూస్తుంటే. లైట్ ఉంది. చూడు ఎలాగుందో. ఇప్పుడు అమ్మ లోపల రూమ్ లీటర్ భయంకరంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు డోమ్ స్ట్రక్చర్ మాత్రం కూలిపోలేదు రూఫ్. బాబోయ్ వెళ్తున్న కొద్దీ ఏదోలాగా ఉంది అటు ఇటు. ఈ లొకేషన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ముందు ఏముంది బ్లాక్, ఏమో తెలీదు అది ఏంటో. 100గానే ఉంది చూడు. ట్రయాంగిల్ షేప్. చలి పెరుగుతుంది వెళ్ళే కొద్ది. మాత్రం చల్లగా ఉంది. లోపల స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. లోపల ఏమో ఉన్నాయి,
బాబాయ్. ఆవిడ సైలెంట్ కూర్చొని ఒకే చోట కంటిన్యూగా ఏడుస్తుంది. అది చాలా భయం వేసింది సైలెంట్గా ఫోటో అంతా ఉంటే. ఆవిడ ఎందుకు కూర్చొని ఏడుస్తుంది అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ దాని గురించే కదా నిజంగా ఏడుస్తుంది. సౌండ్ వినపడుతుంటే గుండెలో దడ కొట్టుకుంది నాకైతే ఒకసారే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు భయం వేస్తుందిరా బాబు ముందుకెళ్ళాలి. ఇప్పుడు బాబు ఆవిడ ఎక్కడ కూర్చొని ఏడ్చిందో కానీ నాకైతే గుండెకి మోకాల్లోకి వచ్చిందిరా, మామూలుగా కాదు. పైన కూడా ఒకసారి వెళ్ళి చూసేయాలి, వెళ్ళిపోదాం రా. మరి ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు, ముందైతే ఏం లేదు. మళ్ళీ సర్లే అని చెప్పి లోపల ఏముందో చూసొద్దామని ధైర్యం చేసి వెళ్ళేసరికి అక్కడ ఏ స్టాచ్యూ లేదు. ఆవిడ కూర్చొని కంటిన్యూ ఏడ్చేస్తుంది. అదేటో నాకు అర్థం కాలే. ఇంక పైకి వచ్చాను పరిగెట్టుకొని. అతను ఆవిడకి సంబంధించిన మనిషి ఎవరు చనిపోయారంట, అందుకే ఏడుస్తుందని చెప్పారు. ఎప్పుడో చనిపోతే బాంగడ్ ఫోర్ట్లోకి వచ్చి ఆడాడు ఏంట్రా నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు కదా, ఇక్కడ కూడా టూరిస్టులు ఉంటారు కదరా బాబు. దండం పెట్టుకుంటుందేమో, ఏదో గుడి ఏమో అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఒక కండువా తీసి ఏవో వాటర్ అది తీసి జల్లుతూ 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 వస్తున్నాడు. పూజారేమో అనుకున్నాను ఫస్ట్. లోపలికి వెళ్ళి వీడియో ఆన్ చేసి వీడియో తీసుకుని వెళ్తాను. పక్కనేమో ఆవిడేమో ఏడుచుకుంటూ వస్తుంటే అతనేమో పోస్ట్ చేస్తున్నారు. పక్కన ఇలా చూడగానే ఆవిడ కళ్ళు బ్లాక్ గుండి ఎక్కువ ఏడిస్తే మొత్తం అంతా సాగిపోతాయి కదా, అలా సాగిపోయినట్టు మొత్తం వేసుకొని ఇలా ఏడుస్తుంది. కానీ అది గుడి కాదే, అక్కడ ఏం లేదు, గుడి లేదు అసలు. ఆడెందుకు నీళ్ళు చల్లుతున్నాడు నాకు అక్కడ మెయిన్ ఏంటి లేదు బ్రో, అలా ఖాళీగా ఉంది ఒక ఆర్చ్ లాగా. ఇంకా అక్కడ విగ్రహం లేదు, ఏమీ లేవు. ఫస్ట్ అయితే నేను నడుచుకుని వెళ్ళిన తర్వాత వినిపించింది ఏడుపు సౌండ్. నాకు వినిపిస్తుంది అని ఈయన అడిగితేనేమో వినిపించింది అన్నాడు. ఈయన అడిగితే వినిపించలేదని చెప్పాడు. నా గుండు జారిపోయి వెంటనే పరిగెట్టాను అక్కడి నుంచి. కెమెరా పట్టుకుని వెళ్ళాను స్లోగా ధైర్యం చేసిన తర్వాత. నేను ధైర్యంగా పక్క నుంచి ఇలా ఉండను, కాళ్ళు చేతిలో అనుకుతూనే ఏదో తేడాగా ఉంది, మీరు కూడా పక్కన లేరని చెప్పి పరిగెట్టుకుని వచ్చాను. ఇంకా వీడియో తీయకండి ఇక్కడ అంటే సిగ్నల్ ఇస్తున్నారు. ఏదో తేడా కనబడుతుంది, నెగిటివ్ వైపు అనిపించింది ఆ రూమ్ అంతా కొద్దిగా కదా మనం బుక్స్ లో చూసిన దాని ప్రకారం. అది ఆ హిస్టరీ ప్రకారం అయితే ఆ కథ ఏంటంటే 16th centuryలో ఈ కింగ్డమ్లో ఏంటంటే ఒక క్వీన్ ఉండేది. ఆవిడ పేరు ఏంటంటే రత్నావతి. చాలా అందంగా ఉండేది అనమాట. ఆవిడకి ఏంటంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆ లెటర్లు ఈ కింగ్డమ్కి చుట్టుపక్కల ఏరియాస్ పంపించారు. అయితే తాంత్రికుడు సెయింట్ ఎవరైతే ఉన్నాడో వాడు కొంచెం జెలస్ ఫీల్ అయ్యాడు. తాంత్రికుడు ఏంటంటే ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ తాంత్రికుడికి తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ అంత అందంగా ఉందంటే ఆవిడని పెళ్లి చేసుకోవడం కష్టం. తాంత్రికుడు ఏంటంటే అంత అందంగా ఉండేవాడు కాదు. తాంత్రికుడు జెలస్ ఫీల్ అయ్యి ఏం చేశాడంటే అతను పోషన్స్ ఉంటాయి కొన్ని లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. అవును, నేను బుక్స్ లో చూసాను ఇది కూడా. ఆ ప్రిన్సెస్ ఏంటంటే ఒక ఆయిల్ కొనుక్కుంటుంది ఎప్పుడు. ఆ ఆయిల్ ఏంటంటే తాంత్రికుడు తెలివిగా ఆ పోషన్ని కలిపేశాడు. కానీ ఈ ప్రిన్సెస్కి ఏంటంటే ఆ విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రిన్సెస్ ఆ ఆయిల్ని తాంత్రికుడి మీద ఇసిరేసింది. ఇసిరేసిన తర్వాత తాంత్రికుడు చనిపోతే చెప్పాడు, ఈ ప్లేస్ హాంటెడ్ అయిపోద్ది, ఇక్కడ ఏ రూఫ్స్ ఉండవు, ఈ కింగ్డమ్ని అందరూ అబాండన్ చేస్తారని చెప్పాడు. ఇది జరిగిన స్టోరీ. అనమాట. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి బస్సులో ఇందాక కూడా ఇద్దరు చెప్పారన్నమాట, వాళ్ళు పెద్దోళ్ళే ఈ లోకల్ వాళ్ళు. అండర్ గ్రౌండ్ మాత్రం ఎప్పుడు వెళ్ళి ట్రై చేయక చాలా రిస్కీగా ఉంటుందని చెప్పేసి. అండర్ గ్రౌండ్ అయితే అవి రాళ్ళతో సగం కప్పబడి ఉన్న సైడ్ నుంచి ప్లేస్ అయితే ఉంది. చాలా రిస్క్, ఇలాంటి ప్లేసులకి అయితే వెళ్ళకూడదు అండర్ గ్రౌండ్లోని. నేను ట్రై అయితే చేయను అలాంటి రిస్క్. లెట్స్ మూవ్. నాకైతే ఒక క్లారిటీ వచ్చిందిరా, ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది. అవును, చాలా నెగిటివ్గా అనిపించింది ఇందాకలా. నాకు చెప్పాను కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి భయం. పావురం ఎగిరినా సరే పడిపోయింది అనుకో రియాలిటీ. 3 థీరీలు ఉన్నా నా లోకల్ వాళ్ళు ఒకటి చెప్పాడు చూసావు, సంథింగ్ ఉండేది ఇప్పుడు లేదు అని. కానీ
నాకైతే ఉన్నట్టు అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏడ్చిందా కూడా చూసాం కదా, అది రియాలిటీ ఎక్స్పీరియన్స్. బాబు చాలు బాబు, ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు. అయితే మాకు నెగిటివ్ వైపు రాలేదు అనుకున్నాం. సడన్గా అక్కడ ఏడ్చేసరికి నెగిటివ్ వైపు వచ్చింది. నెగిటివ్ వైపు వచ్చింది. ఒక రాయి కూడా ఆల్మోస్ట్ అనుకుని పడిపోయేవాడిని. సంథింగ్ ఇస్ ఫిషీ హియర్. మేమైతే ఇప్పుడు సేఫ్గా బయటికి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి.